కడప జిల్లాలో జరుగుతున్నటువంటి మహానాడుకి సంబంధించి మొదటి రోజు ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు పాల్గొని చాలా అంశాలపైన చర్చ జరిగిన పరిస్థితి. అయితే పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా జరిగింది, ఏ నిర్ణయాలు లోపల తీసుకున్నారు, ఎటువంటి కార్యక్రమాలు మీ నాయకుడు రాబోయే రోజుల్లో చేయబోతున్నారు సార్? చాలా అద్భుతంగా జరిగింది, జనరంజకంగా జరిగింది, ఆశాజనకంగా జరిగింది. కార్యకర్తల మది నిండా ఒక ధైర్యం, కార్యకర్తల మది నిండా ఒక నమ్మకం, కార్యకర్తల కళ్ళల్లో ఆనందం వెల్లువిరుస్తూ తొలి రోజు సమావేశం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఒక గట్టి భరోసాని కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత అన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని సమాజానికి ఇవ్వడం జరిగింది. పొలిటికల్ గవర్నెన్స్ తీసుకొచ్చి అంటే రాజకీయ పరంగా గతంలో ఎన్నో ఇబ్బందులు పడినటువంటి కార్యకర్తల అభిష్టాన్ని కూడా పరిపాలనలో పరిగణనలోకి తీసుకుని ఒక ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగుతుందన్నటువంటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఎన్నాళ్ళలో ఎదురు చూస్తున్నటువంటి అంటే ప్రభుత్వం వస్తే 10 మందికి మంచి జరగాలి, అదేవిధంగా కార్యకర్తలు ప్రజల యొక్క అభిష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం కానీ లేకపోతే అధినాయకత్వానికి తెలియజేసే విషయంలో ఆ కార్యకర్తల మధ్యన ఉన్నటువంటి కార్యకర్తల అభిష్టాన్ని గౌరవించే విధంగా ఒక రిజల్ట్ రావాలన్నటువంటి ఎదురుచూపు ఉంది. ఆ ఎదురుచూపుకు ఈరోజు అనేక రూపాల్లో ప్రభుత్వం నుంచి సందేశాన్ని ఇవ్వడం జరిగింది, సమాధానం ఇవ్వడం జరిగింది. గౌరవ లోకేష్ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మహిళలకు సంబంధించి కానీ, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కానీ, బీసీలకు సంబంధించి కానీ, యువతకు సంబంధించి కానీ, అదే సమయంలో మిగిలినటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమం విషయంలో ఏ రకంగా మనం పార్టీ ముందుకు నడవబోతుందన్నటువంటి విషయం మీద అనేక తీర్మానాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు రైతులకు సంబంధించి కూడా ఒక స్పష్టమైనటువంటి దశ చూపే విధంగా పాలన సాగించాలన్నటువంటి అంశం మీద తీర్మానం చేయడం జరిగింది. అన్ని తీర్మానాలని కూడా ఈరోజు ఆమోదించిన తర్వాత ఎన్నికకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. మొత్తం మీద మీరందరూ గమనించే ఉంటారు, ఎన్నో సందర్భాల్లో మహానాడుకు సంబంధించి మనం జనాన్ని చూసాం. కానీ కడపలో జరుగుతున్నటువంటి మహానాడు అత్యద్భుతంగా మునుపెన్నడూ చూడనటువంటి ఉత్సాహంతో, ఒక కొత్త ఆశతో, కొత్త ఆశలతో నాయకత్వంలో యువరక్తం ఎక్కువగా కనిపిస్తోంది. నారా లోకేష్ బాబు గారు భవిష్యత్ తరానికి ఒక భరోసాగా ఉన్నారన్నటువంటి బలమైనటువంటి నమ్మకం కనిపిస్తున్నటువంటి తరుణంలో యువకులు ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇదొక ఆశాజనకమైనటువంటి కార్యక్రమంగా చెప్పచ్చు. 3 రోజుల పాటు ఇదే రకంగా పండుగ జరుగుతుందని గట్టిగా విశ్వసిస్తున్నాం. రేపు కూడా అనేక అంశాల మీద తీర్మానాలు జరుగుతాయి. వాటన్నిటిని కూడా ఆమోదించుకున్న తర్వాత 3వ రోజు మహానాడు బహిరంగ సభ జరుగుతుంది. లక్షలాదిగా తరలి వస్తారు. ఏ కార్యక్రమాలు ఉంటాయి సార్? ఎందుకంటే పెద్ద ఎత్తున వచ్చారు ఇవాళ కూడా కార్యకర్తలు, నాయకులు. అంటే ఒక లిమిట్ రావాలనుకున్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున రావడం జరిగింది. రేపు ఎటువంటి తీర్మానాలు ఉండే అవకాశం, ఎటువంటి? ఇది కార్యకర్తల పండుగ కాబట్టి ఎవరికి ఎన్ని రకాలైనటువంటి పరిమితులు ఉన్నా రావడానికి అడ్డంకులు ఉండవు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఎక్కడికి రావాలన్నటువంటి విషయం మీద పరిమితులు ఉండొచ్చునేమో, కానీ ఈ పండుగకి అందరికీ రైట్స్ ఉంటాయి కాబట్టి అందరూ వస్తారు. కాబట్టి ఎంతమంది వచ్చినా వారికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించి ఏ ఇబ్బంది కలగకుండా భద్రత కల్పించే బాధ్యతనైతే నాయకత్వం తీసుకునింది. కాబట్టి లక్షల మంది వచ్చినా వాళ్ళ ఆశ, వాళ్ళ కోరిక, వారిని గౌరవించడం, పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణంలో బాధ్యతలు తీసుకున్నటువంటి వారందరూ కూడా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు. మీరు చూశారు, వేలాదిగా ఏ ఒక్కరికి కూడా తిండి కొరత లేదని, నీళ్ళకు కొరత లేదని, ఎండగా వస్తే మజ్జిగ కొరత లేదని, రకరకాలైనటువంటి అన్ని విషయాల మీద కూడా శ్రద్ధ తీసుకోవడం జరిగింది. అట్లాంటివి ఏ రకమైనటువంటి ఇబ్బంది తలెత్తదు. లక్షలాది మంది తరలి వచ్చినా వారిని చక్కగా చూసుకొని తిరిగి గౌరవంగా సాగనంపే బాధ్యతని అనేక కమిటీలు తీసుకోవడం జరిగింది. సార్, ఎల్లుండి లాస్ట్ రోజు ఎన్ని లక్షల మంది కార్యకర్తలు, నాయకులు వచ్చే అవకాశం ఉంది? దాని బహిరంగ సభలో ఏ ప్రసంగాలు ఉండే అవకాశం అంటే దాదాపుగా 4-5 లక్షల పైనే జనం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీరు చూశారు, ఈ వేదిక అంతా కూడా దాదాపుగా ఎకరాల కొద్దీ స్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ చిన్న గ్రౌండు లేకపోతే ఒక పెవిలియనో కాదు, ఇది మైదాన ప్రాంతం. ఎంత దూరమైన జనం ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. ఎకరాల కొద్దీ భూమిని చదును చేసి పెట్టడం జరిగింది. 4-5 లక్షల వరకు వస్తారన్నటువంటి అంచనా ఉంది. వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్, పూతలపట్టులో మీరు కూడా మొన్న మినీ మహానాడు నిర్వహించారు.
భారీ బహిరంగ సభకి ప్లానింగ్స్ ఏంటి, ఎంతమంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది? ఆ రోజు కూడా నియోజకవర్గానికి సంబంధించి చాలా అంశాల మీద కూడా మీరు మాట్లాడడం జరిగింది. ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఇప్పటి వరకు ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు గత వైసీపీలో చేయనటువంటి డెవలప్మెంట్ అన్నీ కూడా కళ్ళ ముందు ప్రజలు కనపడతా ఉంది. రాబోయే రోజులు ఏం చేయబోతున్నారు, వాటికి సంబంధించి కూడా మీరు ఇక్కడ ఏ విధంగా చర్చించారు? అంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే అనేక అంశాల మీద ఒక గట్టి భరోసాను ఇవ్వడం జరిగింది. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, ఆర్థికంగా కొన్ని ముందుకు నడవలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రాథమికమైనటువంటి అవసరాలు, ప్రాథమికమైనటువంటి సౌకర్యాల విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా గ్రామాన ఉన్నటువంటి రోడ్లన్నింటిని కూడా బాగు చేయడం మొదట ప్రాధాన్యత తీసుకోవడం, రైతులకి ఆవులు షెడ్లు ఇవ్వడం కానీ, లేకపోతే చిన్న చిన్న చెరువులు కుంటలను బాగు చేయడం కానీ, O&M స్కీమ్ కింద ప్రతి చెరువుకి దానికి సంబంధించిన ఆయకట్టును శుభ్రం చేయడం కానీ, రైతులు అదేవిధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి కుట్టు మిషన్ల తయారీకి సంబంధించినటువంటి శిక్షణలు ఇచ్చే విషయంలో అంటే మనిషి సెల్ఫ్ సఫిషియెంట్గా అవడానికి ఏమేం కావాలి, ప్రాథమికమైనటువంటి అవసరమైంది, ప్రాథమికమైనటువంటి సౌకర్యమైంది, వీటి మీద ఎక్కువ దృష్టి సారించడం జరిగింది. దానికి సంబంధించి అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వ పరంగా ఇప్పటికే ఏమేం చేయాలన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మేము చేస్తున్నాం. రేపు కూడా గట్టి భరోసాతో కార్యకర్తలందరూ కూడా తిరిగి ఇళ్ళకి చేరుకుంటాం. సో మొత్తం మీద పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ గారు చాలా అంశాలపైన చెప్పడం జరిగింది. ఇవాళ మొదటి రోజు తీసుకున్న తీర్మానాలు, అదేవిధంగానే రేపు జరిగేటటువంటి రెండో రోజు, మూడు రోజుల పాటు కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు మహానాల్లో తీసుకోబోతున్నాం. దీనికి సంబంధించి జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి దిశానిర్దేశం చేయడం జరిగింది. అదేవిధంగానే చివరి రోజు 29వ తారీఖున జరిగేటటువంటి ఏదైతే ఈ మహానాడు భారీ బహిరంగ సంబంధించి పూతలపట్టు నుంచి కూడా అంటే పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులతో కూడా తరలి వస్తున్నామంటూ కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగార్జునతో కలిసి గోపినాథ్, BRK న్యూస్, మహానాడు వేడుక నుంచి కడప జిల్లా.